वज़ीर आला रेवंत रेड्डी ने आज तेलंगाना असेंबली में एक अहम ऐलान किया, जिसमें इन्होंने आउटर रिंग रोड टोल कॉन्ट्रैक्ट में मुबैना बेकायदगियों के हवाले से SIT तहकीकात का हुक्म दिया। ये फैसला BRS के MLA और साबिक़ा वज़ीर ख़जाना हरीश राव की दरख्वास्त पर किया गया। अपोजिशन की जानिब से इस मामले की तहकीकात की दरख्वास्त के बाद रियासती हुकूमत अब एक खुसूसी तहकीकी टीम SIT तश्कील देगी, जो आउटर रिंग रोड टोल कॉन्ट्रैक्ट के मुकम्मल तहकीकात करेगी। हरीश राव की दरख्वास्त को मद्देनजर रखते हुए वज़ीर आला ने इस तहकीकात का फैसला किया है और ये भी कहा कि इस पर असम्बली के तमाम अराकीन का इत्तेफाक राय है। इस मामले पर काबीना इजलास में भी बहस की जाएगी और ज़रूरी तरीक़ेकार तैयार किया जाएगा। हैदराबाद का 158 किलोमीटर तवील आउटर रिंग रोड, जो शहर को घेरे हुए है, काफ़ी अरसे से बड़े तनकीद का निशाना बना हुआ है। इस तहकीकात के ज़रिए एक तनाज़ा की असल वजह मालूम करने की कोशिश की जा रही है। नाजरीन, आप देखते रहिए QK ट्रांसमिटेशन। लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें। ఉన్నదల్లా తెగ నమ్ముకొని దేశం విడిచి పారిపోవాలన్న ఆలోచనతోనే ఔటర్ రింగ్ రోడ్డును అమ్ముకున్నారు. అయితే ఈ రోజు మాజీ ఆర్థిక శాఖ మంత్రి, ఎందుకంటే వారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే అది అమ్మిండ్రు, ఈ రోజు వారే డిమాండ్ చేసిండ్రు ఈ ఔటర్ రింగ్ రోడ్ అమ్మకం మీద మీరు విచారణ చేయండి అని. నేను మనస్ఫూర్తిగా వారు మనస్ఫూర్తిగా విచారణకి ఏదైతే అడిగినరో వెనకాల వారు కూడా చదువు వచ్చినా రాకపోయినా వారు కూడా వారికి మద్దతు పలికినందుకు వారిద్దరి కోరిక మేరకు స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీంను నిర్వహించి ప్రధాన ప్రతిపక్షం కోరిక మేరకు ఔటర్ రింగ్ రోడ్డు టెండర్కు సంబంధించి ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టిన విధానాల మీద ఈ సభ ద్వారా ఈ సభ్యులందరి ఆమోదంతో విచారణకు నేను ఆదేశిస్తున్నా. తమరి విచారణకు అనుమతి ఇవ్వాల్సిందిగా విచారణకు సంబంధించిన విధి విధానాలు స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నేను హరీష్ రావు గారి కోరిక మేరకు ఔటర్ రింగ్ రోడ్డు టెండర్ విషయంలో పూర్తి స్థాయి విచారణకు ఆదేశిస్తున్నాను. విధి విధానాలను మంత్రివర్గంలో చర్చించి మంత్రివర్గ సహచరుల సూచన మేరకు మంత్రివర్గం యొక్క తీర్మానం మేరకు ఔటర్ రింగ్ రోడ్డు టెండర్ మీద విచారణకు ఆదేశిస్తున్నాం అధ్యక్ష.